నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజీమ్. ముందుగా హెడ్లైన్స్. వర్షాకాలంలో సంభవించే వరద ముప్పు ప్రాంతాల ప్రజల రక్షణకు ముందస్తు చర్యలకు కసరత్తు. ఎల్లంపల్లి ప్రైడ్లో మాక్ డ్రిల్ నిర్వహించిన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ దళాలు. హోటళ్లు, రెస్టారెంట్లపై చెన్నూరు మున్సిపల్ అధికారుల దాడులు. పరిశుభ్రత, నాణ్యత ప్రమాణాలు పాటించని వారికి జరిమానాలు విధించిన అధికారులు. పాడైపోయిన బిర్యానీ పార్సిల్ చేయడంతో వెదజల్లిన దుర్వాసన. హోటల్ వద్ద ఆందోళనకు దిగిన బాధితుడు. మెదక్ జిల్లా కవ్వాల్పల్లిలో చోటు చేసుకున్న ఘటన. కొమ్రమీం జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి. జర్నలిస్టుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్న సీతక్క. ముంపు ప్రాంతాల్లో వరదలు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన రక్షణ పద్ధతులపై మంచిర్యాల జిల్లా గుడిపేట ఎల్లంపల్లి ప్రాజెక్టులో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ దళాలు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ ప్రదర్శనను మంచిర్యాల జిల్లా కలెక్టర్ సంతోష్, రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్తో కలిసి ప్రారంభించారు. ఏదైనా విపత్తు సంభవించినప్పుడు సత్వర స్పందన కలిగించే విధంగా 44 మంది సభ్యులతో మాక్ డ్రిల్ నిర్వహించారు. నదులు, వాగులు, చెరువులు మునిగిపోతే ఎలా రక్షించాలో కళ్లకు కట్టినట్లు దళాయి చూపించాయి. వరదలతో చిక్కుకున్న వారు ఏం చేయాలో కూడా చూపించారు. అనంతరం రక్షణ దళాలతో కలిసి కలెక్టర్, పోలీస్ కమిషనర్ బోటులో వెళ్లి ప్రాజెక్టును మొత్తం తిరిగి వీక్షించారు. వరదల సహాయం కోసం సుమారు 60 లక్షల విలువైన స్పీడ్ బోట్, లైఫ్ జాకెట్లు, 3 కట్టర్స్ను తెప్పించామని అన్నారు. రాళ్లవాగు, బతుకమ్మవాగు, గోదావరి నది, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహించిన ఊహించని పరిణామాలు మళ్లీ పునరావృతం కాకుండా చూస్తామని వారు అన్నారు. గతంలో ఎంతో మందిని ఆపద సమయంలో రక్షించామని తెలిపారు. వర్షాకాలం నేపథ్యంలో ముందస్తుగా వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలను రక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టే బృందాలను సిద్ధంగా ఉంచాలని తెలిపారు. ప్రజలు ఆపద సమయంలో అధికారులను, పోలీస్ సిబ్బందిని సంప్రదించి తమ ప్రాణాలను కాపాడుకోవాలని కోరారు. ఈరోజు మంచిర్యాల కలెక్టర్ గారు, తర్వాత మా మంచిర్యాల డీసీపీ అండ్ ఆల్ టీపీ అండ్ ఆల్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్, పోలీస్ ఆఫీసర్స్ ఒక 24 మెంబర్స్, తర్వాత ఇంకా ఇతరులు అందరు కలిసి ఇక్కడ మనకిప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. వర్షాకాలం స్టార్ట్ అయ్యి ఎక్కువగా హెవీ రెయిన్స్ వస్తే ఈ ముంపు గ్రామాల్లో ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే ఎలా మనం రెస్క్యూ చేయాలి, పీపుల్ని, ప్రజల్ని ఎలా రెస్క్యూ చేయాలి, ఎలా మనం కాపాడాలి అనేది ఒక డెమోస్ ముందుగానే ఒక అప్రమత్తతతో మనం అన్ని ఈరోజు కార్యక్రమాలు పెట్టుకున్నాము. ఎన్డీఆర్ఎఫ్ నుంచి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనకు ఈ ఎక్విప్మెంట్ వచ్చింది, ఒక బోట్ వచ్చింది, దాని తర్వాత లైఫ్ జాకెట్స్ వచ్చినాయి, ఇవి రెస్క్యూ స్ట్రెచర్స్ ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నిటిని మనం ఎట్లా ఉపయోగించుకోవాలా, ఎవరైనా ఐలాండ్లో మధ్యలో ఉండిపోతే వాళ్ళని ఎలా రెస్క్యూ చేయాలి, రెస్క్యూ చేయడానికి ఎంతమంది ఏ విధంగా చేయాలి అనేది డెమోస్ ఏర్పాటు చేశారు. బయట అక్కడ ఒక సింగిల్ పర్సన్ కానీ అక్కడ మునిగిపోతూ ఉంటే మన రెస్క్యూ టీమ్ ఎలా ఫస్ట్ పెడలింగ్ చేసుకుంటే, దగ్గరలో అయితే పెడలింగ్ చేసుకుంటూ వెళ్తుంది, దూరంగా అయితే మోటార్ బోట్తో వెళ్ళేసి ఇమీడియట్గా వాళ్ళని కాపాడి దాంట్లోనే సిపిఆర్ చేస్తారు. సిపిఆర్ చేసి మళ్ళీ ఇక్కడ ఒడ్డుకు తీసుకొచ్చిన తర్వాత ఇమీడియట్గా ఇక్కడ మళ్ళీ మెడికల్ స్ట్రెచర్లో తీసుకొని ఇక్కడ నుంచి అంబులెన్స్ ఉంటుంది, దాని నుంచి ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్తారు. దాంట్లో భాగంగా ఈరోజు ఒక టీంలో భాగంగా ఒక డెమోస్ ఏర్పాటు చేసి మనము ఇమ్మీడియట్గా క్విక్ రెస్పాన్స్ ఎలా ఉండాలనే దానికి మనం ఇప్పుడు ప్రిపేర్ అయ్యి ఉన్నామన్నమాట. దాంట్లోనే భాగంగా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది.
జూలై మాన్సూన్ స్టార్ట్ అవుతుంది. మాన్సూన్ స్టార్ట్ అయితే మనకి ఇంతకుముందు ఉన్న అనుభవం ప్రకారం 2022 కానీ 23 కానీ ఆ అనుభవం ప్రకారం ఎక్కడైనా ఫ్లడ్ సిచ్యువేషన్ వచ్చినా అది ఇక్కడ నుంచి మనకి మంచిర్యాలలో ఎన్టీఆర్ నగర్ కావచ్చు, రామ్నగర్ కావచ్చు, అటు సోమన్పల్లి కావచ్చు, వేలాల కావచ్చు, ఇంకా వేరే వేరే దగ్గర ఇంతకుముందు మనకు 2022-23లో సిచ్యువేషన్ ప్రకారం ఎటువంటి ఫ్లడ్ సిచ్యువేషన్ వచ్చినా ఎవరికి ఎటువంటి ఆపద జరగకూడదు, వాళ్ళని మనం ఇమీడియట్గా కాపాడుకోవాలని సిపి గారు అట్లనే డీసీపీ గారు అన్ని రకాలుగా కలెక్టర్ మేము అందరం కలిసేసి ఒక టీమ్గా ఈ ఫ్లడ్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా తీసుకురావడం జరిగింది. డీసీపీ గారు సిపి గారు ఆధ్వర్యంలో అక్కడ టీంకి అందరికీ కూడా ప్రతి పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇప్పించి రేపు ఒకవేళ మనకు ఎక్కడైనా ఎవరైనా సరే ఒక ఐలాండ్లో తప్పిపోయినా, లేకపోతే ఏదైనా వాటర్ ఉన్న దగ్గర నుంచి బయటికి రాకపోయినా, లేకపోతే ఎక్కడైనా చెట్లు పడిపోయి అది మనకి రాకపోవడానికి ఏమైనా ఇబ్బంది కలిగినా కూడా వాటిని అన్నిటిని ఇమీడియట్గా క్లియర్ చేయడానికి ఉన్న వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇక్కడ మనం ఒక డెమో లాగా, అంటే రేపు ఇటువంటి సిచ్యువేషనే మనకు వస్తే ఇక్కడ మీరు చూసిన కరెంట్స్ కూడా ఆపోజిట్ కరెంట్స్కి ఇక్కడ కానీ లేకపోతే రాళ్ళవాగ్ కానీ ఎక్కడ కానీ ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా ఆ టీము ఫుల్ ఫ్లెడ్జ్గా ఇప్పుడు మీరు చూసి ఉన్నారు. అక్కడ 2-3 కాపాడండి అడిగితే వీళ్ళు వెళ్ళి అక్కడ కాపాడడం జరిగింది. ఆ ప్రకారంగా రేపు ఇటువంటి సిచ్యువేషన్ ఏమొచ్చినా కూడా అన్ని రకాలుగా ఎటువంటి ప్రాణహాని జరగకుండా, ఎటువంటి ఆపద ఎవరికి జరగకుండా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఈరోజు డెమో కూడా చేయడం జరిగింది. పోలీస్ టీమ్స్ అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా కూడా ఈసారి అటువంటి సిచ్యువేషన్ వస్తే కూడా అన్ని రకాలుగా మనము పకడ్బందీగా సిద్ధంగా ఉన్నాం. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లపై మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహించారు. కూలిపోయిన కూరగాయలు, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, ఫుడ్ కలర్లను అధికారులు సీజ్ చేశారు. పరిశుభ్రత, నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో జరిమానా విధించారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా మెదక్ కొల్చారం మండలంలోని మాందాపూర్, సంగాయిపేట గ్రామాల పాఠశాలను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. కొల్చారం మండలంలోని మాందాపూర్, సంగాయిపేట గ్రామాల పాఠశాలను సందర్శించారు. పాఠశాల విద్యార్థులు పుష్పగుచ్చాలతో కలెక్టర్కి స్వాగతం పలికారు. సరస్వతీదేవి చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. విద్యార్థులకు ఏకరూప దుస్తులు, నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ అందించారు. పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం తిన్నారు. పాఠశాలలో అన్ని తరగతి గదులు తిరుగుతూ పరిశీలించారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యతను పరిశీలించారు. పాఠశాల విద్యార్థులను గణితంలో పలు ప్రశ్నలు అడుగుతూ వాటిని పరిష్కరించాలని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి సూచనల మేరకు జిల్లాలో బడిబాట కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని అన్నారు. చదువుకుంటూనే ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని అన్నారు. చదువుతో ప్రపంచాన్ని జయించవచ్చని, ఏదైనా సాధించవచ్చని, విద్యార్థులకు సన్మార్గంలో నడవడానికి చదివే ముఖ్య కారణమని అన్నారు. జిల్లాలో 562 పాఠశాలలో అమ్మ ఆదర్శన కమిటీల ద్వారా సుమారు 20 కోట్ల రూపాయలతో అన్ని రకాల పెండింగ్ పనులు పూర్తి చేస్తామని అన్నారు. పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని, గతంలో ఉన్న పాఠశాలల కంటే నేడు కొత్తదనంతో అన్ని రకాల వసతులు కల్పిస్తూ విద్యార్థులకు నాణ్యమైన, ఆహ్లాదకరమైన వాతావరణం, విద్యను అందించే ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. 55% ఆఫ్ వర్క్స్ కూడా ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సో ఆ పాఠశాలలో ఎలక్ట్రిసిటీ అయితేనేమి, డ్రింకింగ్ వాటర్ అయితేనేమి, స్టోరేజ్ ట్యాంక్స్ అయితేనేమి, సో అదేవిధంగా మైనర్ రిపేర్స్ అయితేనేమి, సో రూఫ్ లీకేజెస్ ఏమైనా ఉన్నా కానీ, ఫ్లోర్ రిపేర్స్ ఏమైనా ఉన్నా కానీ, సో టాయిలెట్ రిపేర్స్ ఏమైనా ఉన్నా కానీ, రన్నింగ్ వాటర్ వచ్చే విధంగా ఇవన్నీ కూడా రిపేర్స్ మహిళా సంఘాలు సో వాళ్ళందరూ కూడా టేకప్ చేసినారు. సో వాళ్ళందరూ కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున మహిళా సంఘాలకు ఎస్పెషల్లీ స్టిచ్చింగ్ ఇంత రికార్డ్ టైంలో కంప్లీట్ చేయడం, అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా మొత్తం అన్ని రిపేర్ వర్క్స్ కూడా 20 కోట్ల రిపేర్ వర్క్స్ కూడా టేకప్ చేసినందుకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నారు. సో పేరెంట్స్ అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రభుత్వ పాఠశాలలో మేము ఇంత మంచి మంచి సదుపాయాలు ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తుంది కాబట్టి అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ కావాలనేది కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సో ఈ ఇయర్ నుంచి ఇంకా
విద్యా కొమరంభీం జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ భవన నిర్మాణ పనులను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండవిట్టల్, ఎమ్మెల్యే కోవాలక్ష్మి, జెడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణ, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మంత్రి సీతక్క కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిలా వ్యవహరించే పాత్రికేయుల కోసం తమ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర మరవలేనిదని, జర్నలిస్టుల సొంతింటి కల సహకారం చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఇళ్ల స్థలాలతో పాటు విద్య, వైద్యం వంటి రంగాల్లో జర్నలిస్టులకు ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. సమాజ శ్రేయస్సు కోసం శ్రమిస్తున్న మీడియా ప్రతినిధులకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వెనుకబడినటువంటి జిల్లా కాబట్టి ఇక్కడ రాజకీయాల కంటే ప్రజల సమస్యలే ముఖ్యం అనుకొని మేము పనిచేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో కూడా ఈ గ్రామాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రోడ్డు రవాణా వ్యవస్థ సరిగా లేక, బ్రిడ్జెస్ లేక, మరి ప్రజలు అవతల వైపు నుంచి యువతలకి, యువతల వైపు నుంచి అవతలకి దాటలేనటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి. అట్లాంటివి కూడా మొన్న కొన్ని ఎన్నికల ప్రచార సందర్భంగా చూసినాం. ఆ చూసి కొన్ని మాట ఇచ్చినాం. ఆ మాటల్లో భాగంగా ఎక్కడెక్కడైతున్నాయో అవన్నీ కూడా తప్పకుండా నిలబెట్టుకుంటామని కూడా తెలియజేస్తాను. నాతో పాటు ఇక్కడ వివిధ హోదాలలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా జిల్లా అభివృద్ధి లక్ష్యంగా, నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా, గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తే ప్రజలు ఎప్పుడైనా కూడా గుండెల్లో పెట్టుకుంటారు, గుర్తు పెట్టుకుంటారు. కాబట్టి మరి మంచి పనుల కోసం అందరి యొక్క సహకారం తీసుకుంటామని తెలియజేస్తూ ఈరోజు ప్రెస్ మిత్రులకు సంబంధిస్తే మరి ఏ పోరాటాన్నైనా, ఏ ఉద్యమాన్నైనా, ఏ ప్రజల భావాన్నైనా బయటికి తీసి ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి, ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు, ఇంకొక రాష్ట్రాలకు కూడా విస్తరింప చేయడంలో మీడియా మిత్రులది, మీడియా సోదరులది, పత్రికా మీడియాలదే ప్రధాన పాత్ర. ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని కూడా ఉర్రూతలు ఊగించడంలో ఒక ఊర్లో ఈ ఉద్యమం నడుస్తుంది, ప్రజలు ఈ రకంగా పోరాడుతున్నారంటే ఆ అంశాన్ని ఇంకొక ఊరికి కూడా మరి విస్తరింపజేసి, స్ప్రెడ్ చేసి, వాళ్ళలో కూడా భావోద్వేగం గుర్తించి వాళ్ళు కూడా ఈ పోరాటంలో భాగస్వాములు అయ్యే విధంగా మీరు అందరూ భావ వ్యాప్తిలో మరి ఉన్నారు. కాబట్టి మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఈ ప్రెస్ క్లబ్ తో పాటు ఇందాక అక్కగారు చెప్పినట్టుగానే మరి మిగతా సోదరులు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఇంకా ఎవరైతే ఉన్నారో ఈరోజు కలెక్టర్ గారికి కూడా మరి వారికి సూచన చేయడం జరుగుతుంది. ప్లేసెస్ ఉన్న కాడ అసలు రానటువంటి వాళ్ళు మరి మీ క్రైటీరియా ఏదో ఉంటుంది మీ జర్నలిస్టులకు సంబంధించి మరి ఎట్లా ఇవ్వాలనేది అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇళ్ల స్థలాల కోసం కూడా తప్పకుండా కృషి చేస్తాం. ఇళ్ల స్థలాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా రాబోయే కాలంలో కొన్ని ఇండ్ల కేటాయింపులు కూడా చేసే విధంగా చొరవ తీసుకుంటాము. మేమందరం స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళం, మనం అందరం కూడా తెలియజేస్తూ మీరందరూ కూడా అంటే ఒక సమస్య ఉందంటే ఒకరి మీద నెపం కాకుండా సమస్యను సమస్యగా ఎక్స్పోజ్ చేయండి, సమస్యను సమస్యగా మనం పరిష్కరించాలి. ఇప్పుడు అక్కనో నాన్నో లేకుండా ఇంకోలో మిమ్మల్ని అని కాకుండా ఈ బాధపడుతున్నారు వీటికి పరిష్కారం చూపించండి అని అంటే ఇక్కడ అందరం కూడా పరిష్కరించాల్సిన బాధ్యత స్థానంలో ఉన్నాం. కాబట్టి సాధ్యమైనంత వరకు మన ఆసిఫాబాద్ను కూడా అభివృద్ధిలో అగ్రభాగాన ఉంచే విధంగా కృషి చేస్తాం. ఎందుకంటే ఆసిఫాబాద్ జిల్లా వెనుకబాటుతో పాటు గొప్ప గొప్ప క్షేత్రాలు, గొప్ప గొప్ప హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి, చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. కొమరంభీం ఇక్కడే జోడేగాడు, అదేవిధంగా మార్లవాయి ఎక్కడో పుట్టి ఇక్కడికి వచ్చి ఈ దేశంలో ఉండేటువంటి మారుమూల ఆదివాసుల కోసం స్టడీ చేసి ఆయన స్టడీసే ఈరోజు ఉప ప్రణాళికలు వచ్చినాయి, ఎస్సీ ఎస్టీ ప్రణాళికలు వచ్చినాయి, ఐటీడీఎస్ వచ్చినాయి. ఇవన్నీ కూడా హెమండార్ఫ్ గారు స్టడీ చేసినటువంటి ఫలితాలు. దాన్ని మళ్ళొక అధికారి ఎస్ఆర్ శంకరన్ గారు కూడా ఒక గొప్ప అధికారిగా పనిచేశారు. అధికారులు అంటే ఒక నామమాత్రము ఆర్డర్స్ ఇస్తే పాస్ చేయడం కాదు, క్రియేటివిటీ ఉండాలి, ఆలోచన రావాలి. అరే ఈ సమస్య ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని పరిష్కరించాలన్నటువంటి ఒక అంకిత భావం కూడా ప్రజాప్రతినిధులకు ఎట్లయితే సరే మాకేమో ఎలక్షన్లది అని ఆలోచిస్తాం, కానీ అధికారులకు అట్లా ఉండకూడదు. ఆ సమస్య తీవ్రతను బట్టి ఖచ్చితంగా వెంటనే డెసిషన్ తీసుకునేటట్టుగా కూడా ఏ స్థాయి అధికారైనా అట్లా ఉండాలి. ఆ రకమైనటువంటి మార్పు వచ్చే విధంగా, ఆ రకమైనటువంటి డెవలప్మెంట్ జరిగే విధంగా, ఆ రకంగా ఇవాళ సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి వివిధ రాష్ట్రాలలో లేదా వివిధ ప్రాంతాలలో వివిధ రకాల కంపెనీలు నడుస్తుంటాయి. మన దగ్గర అయితే మరి సింగరేణి కూడా ఉంది, సింగరేణి నిధులు కూడా చాలా బయటికి పోయినాయి. అట్లాంటివి కాకుండా గతంలో ఇప్పుడు మన ప్రాంతంలో ఎంతో చేయాల్సినటువంటి ఉన్నది వాస్తవానికి.
కాబట్టి ఎక్కడైతే నీడ లేదో అక్కడ చెట్టు పెట్టడం ఇంపార్టెంట్. అది మా లక్ష్యం. 100 చెట్లు ఉన్న కాడ ఇంకొక చెట్టు పెట్టుకున్నాం అంటే అసలే నీడ లేని వాళ్ళు, బిర్యానీ ఉన్నది ఇంకా బాగా బిర్యానీ ఎక్కడ దొరుకుతాం కాదు, అసలే గంజి కూడా దొరికినటువంటి పరిస్థితి. ఇట్లాంటి వాటి మీద మేము మానవత్వంతో, కానీ కొంతమంది కులాలు అంటారు, కొంతమంది మతాలు అంటారు. మేము పేదరికం ఎక్కడుంటో, సమస్యలు ఎక్కడుంటాయో వాళ్ళ పక్షాన ఉంటాం. సీతక్క గారు రావడం చాలా సంతోషం. ఈరోజు ఇది ప్రెస్ క్లబ్ భూమి పూజకి మరి వారితో పాటు మరి నాతో పాటు మన గౌరవనీయులు పెద్దలు మన ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ ఎమ్మెల్సీ గారు దండపికలన్న గారికి, తర్వాత మన అరేనాసు కాక గారికి, తర్వాత మన జిల్లా పరిషత్ చైర్పర్సన్ మన కృష్ణ గారికి, ఇక్కడ ఇప్పటి నుంచి కూడా సీనియర్స్ ప్రెస్ మిత్రులు ఆ రోజు చాలా తక్కువ ఉన్నారు, జిల్లాలో తయారయ్యారు. కాబట్టి ఏదేమైనా కూడా ప్రజా సమస్య అవునా కాదా ఒకటైనందుకు సంతోషిస్తున్నాను. మీరందరూ కలిసి మరి ఈ ప్రెస్ క్లబ్ కి మరి అక్క 25 లక్షలు మరి మీకు గ్రాంట్ మంజూరు చేసేసి మరి స్టార్ట్ చేయడం జరుగుతుంది. సరే ఏదేమైనా కూడా మంచి శుభవార్త, శుభదినం. కాబట్టి ఈరోజు ఏదైనా కూడా ఈరోజు మేము స్థానికంగా మరి ఆ రోజు అక్క నేను 2014 అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి ప్రెస్ వాళ్ళు ఆ రోజు మాకు ప్లాట్స్ కావాలి, అంగన్వాడీ టీచర్స్, తర్వాత ప్రెస్ మిత్రులు మరి ప్లాట్స్ కావాలంటే ఆ రోజు ఏ జీవో కూడా ప్రభుత్వం నుంచి రాలేదక్క. అయినా కానీ మేము ప్లాట్స్ అందరికి కూడా ఇచ్చాము. దాదాపు కొంత చాలా తక్కువ మంది మిగిలిపోయారు, తక్కువ మంది నిజంగా అసలు అంటే వాస్తవంగా మొత్తానికి లేని వాళ్ళు మాత్రమే మిగిలిపోయారక. దాంట్లో వాళ్ళు లిస్ట్ ఇస్తారు, ఆ ప్రకారంగా మరి ఎప్పటి నుంచి కూడా మేము చెప్తున్నాము. సరే ఎలక్షన్ అయిన తర్వాత ఇద్దామని చెప్పామక్క. మరి మీరు కూడా ఈరోజు మీటింగ్ ఉంది కాబట్టి తొందరలోనే మరి వాళ్ళకి ప్రెస్ వాళ్ళకు, తర్వాత అక్కడ మేము అంగన్వాడీ టీచర్స్లకు ఇచ్చాము. ఇంకెక్కడైనా జాగా చూసేసి మరి ఎంతమంది మిగిలినారో వాళ్ళకి మరి తొందరలోనే మనం ప్లాట్ కూడా వాళ్ళకు అలాట్మెంట్ చేస్తే బాగుంటుందని కానీ సందర్భంగా తెలియజేస్తూ మేము ఎప్పుడు కూడా మర్చిపోము. మరి ప్రెస్ మిత్రులు కూడా మరి గతంలో చేసిన వంటి కూడా మీరు గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఏదేమైనా కూడా ఎప్పుడు కూడా మేము మీకు అందుబాటులో ఉంటాం, ప్రజలకు అందుబాటులో ఉంటాం. మరి అక్క గారు కూడా చాలా కష్టపడి ఆమె కూడా పైకి వచ్చేసి ఈరోజు మంత్రిగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మరి ఈరోజు మంత్రిగా అయ్యారు. మరి ఇక్కడ మాకు మరి ఇన్ఛార్జ్గా మీకు ఇచ్చారక్క. ఈ ఆదివాసీ ప్రాంతంలో సమస్యలు మేము చెప్తాం అక్క. కాబట్టి మీరు ఎప్పుడప్పుడు కూడా మాకు కొంచెం ఫోన్లో కూడా మీరు రెస్పాండ్ అయ్యి మాకు ఈ జిల్లాలో వెనుకబడిన ప్రాంతం కాబట్టి దీనికి అభివృద్ధి చేయవలసింది బాగా ఉంది ఇంకా కూడా. కాబట్టి రోడ్స్ కావచ్చు, బ్రిడ్జ్లు కావచ్చు, అన్నీ కూడా ఈ ప్రాంతంలో ఇప్పుడు ఆసిఫాబాద్ లో మనకు జిల్లా కేంద్రం చేసాం కాబట్టి ఇంకా కూడా ఇక్కడ చేయవలసింది బాగుంది. కాబట్టి ఈ దీంట్లో మనకి ఈరోజు కూడా మీరు మీటింగ్ పెట్టారక చాలా సంతోషం. ఏదేమైనా కూడా ఈరోజు మీరు ప్రెస్ మిత్రులు 25 లక్షలు అక్క గ్రాంట్ నుంచి ఇచ్చారు కాబట్టి ఇంకా తక్కువపోతే నా గ్రాంట్ వచ్చిన తర్వాత మా ఎమ్మెల్సీ గ్రాంట్ నుంచి కూడా మేము 5 లక్షల రూపాయలు ఇస్తామని సందర్భంగా తెలియజేస్తూ అక్క అన్నగారు ఎమ్మెల్సీ గారు నా గ్రాంట్ నుంచి కూడా 5 lakhs ఇస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి అక్క గారు కూడా తొందరలో మాకు టీడీపీ కూడా తొందర ఇప్పియాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మేము గెలిచి 6 నెలలు అయింది. మరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు కూడా మాకు ఎమ్మెల్యేలుగా మేము ఎక్కడ పోయినా కూడా ప్రజా సమస్యలు చిన్న వాటి చెప్తారు కాబట్టి తొందరగా గ్రాంట్స్ కూడా మాకు ప్రభుత్వం నుంచి ఇస్తే బాగుంటుంది అక్క. ఎందుకంటే చెడిపోయిన బిర్యానీ ఇచ్చారని మెదక్ జిల్లా కవ్వాలపల్లి చౌరస్తాలో గల ఓ హోటల్లో బిర్యానీ తీసుకెళ్లిన వ్యక్తి హోటల్ ముందు ఆందోళనకు దిగాడు. మెదక్ జిల్లా చిన్నశంకరాంపేట మండలం గవ్వాలపల్లి చౌరస్తాలోని ఓ హోటల్లో బిర్యానీ పార్సల్ తీసుకెళ్లారు కొందరు వ్యక్తులు. పార్సల్ విప్పి చూస్తే దుర్వాసన రావడంతో హోటల్ వద్దకు వచ్చి సదరు హోటల్ యాజమాన్యాన్ని గట్టిగా నిలదీశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించడంతో సదరు హోటల్ యాజమాని రాత్రి మిగిలిపోయిన బిర్యానీ ఇచ్చామంటూ తప్పైంది అంటూ వేడుకున్నాడు. అక్కడ ఉన్న వినియోగదారులు బాధితులతో కలిసి ఆ హోటల్ యాజమాన్యంతో గొడవకు దిగారు. విలేజ్లో గ్రామ డెవలప్మెంట్ సంబంధించిన ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఆ ప్రోగ్రామ్ సంబంధించి ఈ గౌలపల్లి రెస్టారెంట్లో ఒక 9 బిర్యానీలు ఆర్డర్ చేసి పాసిబుల్ తీసుకున్నాం. ఆ బిర్యానీ మొత్తం 2 రోజుల కింద 3 రోజుల కింద ఫుడ్ ఖరాబ్ అయిన ఫుడ్ పార్సల్గా తీసుకున్నారు. ఈ ఫుడ్ వల్ల జనాలకు ఇబ్బంది అవుతుంది. ఈ ఫుడ్ను దయచేసి పై అధికారులు చర్య తీసుకోవాలి. ఇలాంటి ఫుడ్ వస్తే జనాలకు ఇబ్బంది అవుతుంది. దయచేసి ప్రభుత్వం పోలీసు వాళ్ళు గ్రామ దేవతలకు పూజలు చేస్తున్నాము. మేము చాలిపేట గ్రామ పెద్ద మనుషులను మరి గౌలపల్లికి చౌరస్తాకున్నటువంటి సీనుగౌడ్ అనే హోటల్ నుంచి బిర్యానీ తీసుకురమ్మని చెప్పాము. మరి రాత్రి వండినటువంటి అన్నము బిర్యానీ మిగిలిన అన్నము ఒక 9 పార్సల్ మాకు పంపించాడు. అది మొత్తం కుళ్ళిపోయినటువంటి అన్నము, కుళ్ళిపోయిన చికెన్ ముక్కలు దాన్ని పంపించి మాకు ఇబ్బంది పెట్టాడు.
దాని విధంగా మేము చౌరస్తాకు వచ్చి ఈ హోటల్ వద్ద ధర్నా చేయడం జరిగింది. మరి దీని మీద ఫుడ్ ఇన్ఫెక్షన్ ఎవరైనా ఉంటే దాని మీద యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాము. మా చిన్నపిల్లలు ఎవరైనా సరే ఇలాంటి దగ్గరకు వచ్చి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర ఏమైనా తీసుకుంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఇన్ఫెక్షన్ జరగకుండా మరి పిల్లల ఆరోగ్యం మంచిగా ఉండాలని మేము కోరుకుంటూ ఈ సందేశాన్ని పేపర్ మిత్రులకు ప్రెస్ మీట్లకు వాళ్ళకి మేము విజ్ఞప్తి చేస్తాం. తొందరగా ఇన్ఫెక్షన్ వారికి తొందరగా యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం. తొందరగా ఇలా వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనాన్ని స్థానిక శాసనసభ్యులు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, డిఎం&హెచ్ఓ పాల్వన్ కుమార్, ఆర్టీఓ వాసుచంద్ర, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరోత్తం రెడ్డి, సుభాష్ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నడిపల్లి ట్రస్ట్ చైర్మన్ టీఆర్ఎస్ యువ నాయకుడు విజిత్రావు జన్మదినాన్ని ఆనంద నిలయంలో గల అనాథాశ్రమంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండవిట్టల్, ఎమ్మెల్యే కోవాలక్ష్మి, జెడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణ, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మంత్రి సీతక్క కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిలా వ్యవహరించే పాత్రికేయుల కోసం తమ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర మరవలేనిదని, జర్నలిస్టుల సొంతింటి కల సహకారం చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఇళ్ల స్థలాలతో పాటు విద్య, వైద్యం వంటి రంగాల్లో జర్నలిస్టులకు ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. సమాజ శ్రేయస్సు కోసం శ్రమిస్తున్న మీడియా ప్రతినిధులకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వెనుకబడినటువంటి జిల్లా కాబట్టి ఇక్కడ రాజకీయాల కంటే ప్రజల సమస్యలే ముఖ్యం అనుకొని మేము పనిచేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో కూడా ఈ గ్రామాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రోడ్డు రవాణా వ్యవస్థ సరిగా లేక, బ్రిడ్జెస్ లేక, మరి ప్రజలు అవతల వైపు నుంచి యువతలకి, యువతల వైపు నుంచి అవతలకి దాటలేనటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి. అట్లాంటివి కూడా మొన్న కొన్ని ఎన్నికల ప్రచార సందర్భంగా చూసినాం. ఆ చూసి కొన్ని మాట ఇచ్చినాం. ఆ మాటలో భాగంగా ఎక్కడెక్కడైతున్నాయో అవన్నీ కూడా తప్పకుండా నిలబెట్టుకుంటామని కూడా తెలియజేస్తాను. నాతో పాటు ఇక్కడ వివిధ హోదాలలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా జిల్లా అభివృద్ధి లక్ష్యంగా, నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా, గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తే ప్రజలు ఎప్పుడైనా కూడా గుండెల్లో పెట్టుకుంటారు, గుర్తు పెట్టుకుంటారు. కాబట్టి మరి మంచి పనుల కోసం అందరి యొక్క సహకారం తీసుకుంటామని తెలియజేస్తూ, ఈరోజు ప్రెస్ మిత్రులకు సంబంధిస్తే మరి ఏ పోరాటాన్నైనా, ఏ ఉద్యమాన్నైనా, ఏ ప్రజల భావాన్నైనా బయటికి తీసి ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి, ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు, ఇంకొక రాష్ట్రాలకు కూడా విస్తరింప చేయడంలో మీడియా మిత్రులది, మీడియా సోదరులది, పత్రికా మీడియాలదే ప్రధాన పాత్ర. ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని కూడా ఉర్రూతలు ఊగించడంలో ఒక ఊరిలో ఈ ఉద్యమం నడుస్తుంది, ప్రజలు ఈ రకంగా పోరాడుతున్నారంటే ఆ అంశాన్ని ఇంకొక ఊరు కూడా మరి విస్తరింపజేసి, స్ప్రెడ్ చేసి, వాళ్ళలో కూడా భావోద్వేగం గుర్తించి వాళ్ళు కూడా ఈ పోరాటంలో భాగస్వాములు అయ్యే విధంగా మీరు అందరూ భావ వ్యాప్తిలో మరి ఉన్నారు. కాబట్టి మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఈ ప్రెస్ క్లబ్తో పాటు ఇందాక అక్కగారు చెప్పినట్టుగానే మరి మిగతా సోదరులు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఇంకా ఎవరైతే ఉన్నారో ఈరోజు కలెక్టర్ గారికి కూడా మరి వారికి సూచన చేయడం జరుగుతుంది. ప్లేసెస్ ఉన్న కాడ అసలు రానటువంటి వాళ్ళు మరి మీ క్రైటీరియా ఏదో ఉంటుంది మీ జర్నలిస్టులకు సంబంధించి మరి ఎట్లా ఇవ్వాలనేది అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇళ్ల స్థలాల కోసం కూడా తప్పకుండా కృషి చేస్తాం. ఇళ్ల స్థలాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా రాబోయే కాలంలో కొన్ని ఇండ్ల కేటాయింపులు కూడా చేసే విధంగా చొరవ తీసుకుంటాము. మేమందరం స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళం, మనం అందరం కూడా తెలియజేస్తూ, మీరందరూ కూడా అంటే ఒక సమస్య ఉందంటే ఒకరి మీద నెపం కాకుండా సమస్యను సమస్యగా ఎక్స్పోజ్ చేయండి, సమస్యను సమస్యగా మనం పరిష్కరించాలి. ఇప్పుడు అక్కనో నాన్నో లేకుండా ఇంకోలో మిమ్మల్ని అని కాకుండా ఈ బాధపడుతున్నారు, వీటికి పరిష్కారం చూపించండి అని అంటే ఇక్కడ అందరం కూడా పరిష్కరించాల్సిన బాధ్యత స్థానంలో ఉన్నాం. కాబట్టి సాధ్యమైనంత వరకు మన ఆసిఫాబాద్ను కూడా అభివృద్ధిలో అగ్రభాగాన ఉంచే విధంగా కృషి చేస్తాం. ఎందుకంటే ఆసిఫాబాద్ జిల్లా వెనుకబాటుతో పాటు గొప్ప గొప్ప క్షేత్రాలు, గొప్ప గొప్ప హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి, చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. కొమ్రం భీం ఇక్కడే జోడేగాడు, అదేవిధంగా మార్లవాయి,
ఎక్కడో పుట్టి ఇక్కడికి వచ్చి ఈ దేశంలో ఉండేటువంటి మారుమూల ఆదివాసుల కోసం స్టడీ చేసి ఆయన స్టడీసే ఈరోజు ఉప ప్రణాళికలు వచ్చినాయి, ఎస్సీ ఎస్టీ ప్రణాళికలు వచ్చినాయి, ఐటీడీఎస్ వచ్చినాయి. ఇవన్నీ కూడా హెమండార్ గారు స్టడీ చేసినటువంటి ఫలితాలు. దాన్ని మళ్ళీ ఒక అధికారి ఎస్ఆర్ శంకరన్ గారు కూడా ఒక గొప్ప అధికారిగా పనిచేశారు. అధికారులు అంటే ఒక నామమాత్రము ఆర్డర్స్ ఇస్తే పాస్ చేయడం కాదు, క్రియేటివిటీ ఉండాలి, ఆలోచన రావాలి. అరే ఈ సమస్య ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని పరిష్కరించాలన్నటువంటి ఒక అంకిత భావం కూడా ప్రజాప్రతినిధులకు ఎట్లయితే సరే మాకేమో ఎలక్షన్లది అని ఆలోచిస్తాం, కానీ అధికారులకు అట్లా ఉండకూడదు. ఆ సమస్య తీవ్రతను బట్టి ఖచ్చితంగా వెంటనే డెసిషన్ తీసుకునేటట్టుగా కూడా ఏ స్థాయి అధికారైనా అట్లా ఉండాలి. ఆ రకమైనటువంటి మార్పు వచ్చే విధంగా, ఆ రకమైనటువంటి డెవలప్మెంట్ జరిగే విధంగా, ఆ రకంగా ఇవాళ సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి వివిధ రాష్ట్రాలలో లేదా వివిధ ప్రాంతాలలో వివిధ రకాల కంపెనీలు నడుస్తుంటాయి. మన దగ్గర అయితే మరి సింగరేణి కూడా ఉంది, సింగరేణి నిధులు కూడా చాలా బయటికి పోయినాయి. అట్లాంటివి కాకుండా గతంలో ఇప్పుడు మన ప్రాంతంలో ఎంతో చేయాల్సినటువంటి ఉన్నది వాస్తవానికి. కాబట్టి ఎక్కడైతే నీడ లేదో అక్కడ చెట్టు పెట్టడం ఇంపార్టెంట్, అది మా లక్ష్యం. 100 చెట్లు ఉన్న కాడ ఇంకొక చెట్టు పెట్టుకున్నాం అంటే అసలే నీడ లేని వాళ్ళు, బిర్యానీ ఉన్నది ఇంకా బాగా బిర్యానీ ఎక్కడ దొరుకుతాం కాదు, అసలే గంజి కూడా దొరికినటువంటి పరిస్థితి. ఇట్లాంటి వాటి మీద మేము మానవత్వంతో, కానీ కొంతమంది కులాలు అంటారు, కొంతమంది మతాలు అంటారు. మేము పేదరికం ఎక్కడుంటో, సమస్యలు ఎక్కడుంటాయో వాళ్ళ పక్షాన ఉంటాం. సీతక్క గారు రావడం చాలా సంతోషం. ఈరోజు ఇది ప్రెస్ క్లబ్ భూమి పూజకి మరి వారితో పాటు నాతో పాటు మన గౌరవనీయులు పెద్దలు మన ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ ఎమ్మెల్సీ గారు దండపి తెలంగాణ గారికి, తర్వాత మన అరినాసు కాక గారికి, తర్వాత మన జిల్లా పరిషత్ చైర్పర్సన్ మన కృష్ణ గారికి, ఇక్కడ ఇప్పటి నుంచి కూడా సీనియర్స్ ప్రెస్ మిత్రులు ఆ రోజు చాలా తక్కువ ఉన్నారు, జిల్లాలో తయారయ్యారు. కాబట్టి ఏదేమైనా కూడా ప్రజా సమస్య అవునా కాదా ఒకటైనందుకు సంతోషిస్తున్నాను. మీరందరూ కలిసి మరి ఈ ప్రెస్ క్లబ్ కి మరి అక్క 25 లక్షలు మరి మీకు గ్రాంట్ మంజూరు చేసేసి మరి స్టార్ట్ చేయడం జరుగుతుంది. సరే ఏదేమైనా కూడా మంచి శుభవార్త, శుభదినం. కాబట్టి ఈరోజు ఏదైనా కూడా ఈరోజు మేము స్థానికంగా మరి ఆ రోజు అక్క నేను 2014 అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి ప్రెస్ వాళ్ళు ఆ రోజు మాకు ప్లాట్స్ కావాలి, అంగన్వాడీ టీచర్స్, తర్వాత ప్రెస్ మిత్రులు మరి ప్లాట్స్ కావాలంటే ఆ రోజు ఏ జీవో కూడా ప్రభుత్వం నుంచి రాలేదక్క. అయినా కానీ మేము ప్లాట్స్ అందరికి కూడా ఇచ్చాము. దాదాపు కొంత చాలా తక్కువ మంది మిగిలిపోయారు, తక్కువ మంది నిజంగా అసలు అంటే వాస్తవంగా మొత్తానికి లేని వాళ్ళు మాత్రమే మిగిలిపోయారక్క. దాంట్లో వాళ్ళు లిస్ట్ ఇస్తారు, ఆ ప్రకారంగా మరి ఎప్పటి నుంచి కూడా మేము చెప్తున్నాము. సరే ఎలక్షన్ అయిన తర్వాత ఇద్దామని చెప్పామక్క. మరి మీరు కూడా ఈరోజు మీటింగ్ ఉంది కాబట్టి తొందరలోనే మరి వాళ్ళకి ప్రెస్ వాళ్ళకు, తర్వాత అక్కడ మేము అంగన్వాడీ టీచర్స్లకు ఇచ్చాము. ఇంకెక్కడైనా జాగా చూసేసి మరి ఎంతమంది మిగిలినారో వాళ్ళకి మరి తొందరలోనే మనం ప్లాట్ కూడా వాళ్ళకు అలాట్మెంట్ చేస్తే బాగుంటుందని కానీ సందర్భంగా తెలియజేస్తూ మేము ఎప్పుడు కూడా మర్చిపోము. మరి ప్రెస్ మిత్రులు కూడా మరి గతంలో చేసిన వంటి కూడా మీరు గుర్తుంచుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాము. ఏదేమైనా కూడా ఎప్పుడు కూడా మేము మీకు అందుబాటులో ఉంటాం, ప్రజలకు అందుబాటులో ఉంటాం. మరి అక్క గారు కూడా చాలా కష్టపడి ఆమె కూడా పైకి వచ్చేసి ఈరోజు మంత్రిగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మరి ఈరోజు మంత్రిగా అయ్యారు. మరి ఇక్కడ మాకు మరి ఇన్ఛార్జ్గా మీకు ఇచ్చారక్క. ఈ ఆదివాసీ ప్రాంతంలో సమస్యలు మేము చెప్తాం అక్క. కాబట్టి మీరు ఎప్పుడప్పుడు కూడా మాకు కొంచెం ఫోన్లో కూడా మీరు రెస్పాండ్ అయ్యి మాకు ఈ జిల్లాలో వెనుకబడిన ప్రాంతం కాబట్టి దీనికి అభివృద్ధి చేయవలసింది బాగా ఉంది ఇంకా కూడా. కాబట్టి రోడ్స్ కావచ్చు, బ్రిడ్జ్లు కావచ్చు, అన్నీ కూడా ఈ ప్రాంతంలో ఇప్పుడు ఆసిఫాబాద్లో మనకు జిల్లా కేంద్రం చేసాం కాబట్టి ఇంకా కూడా ఇక్కడ చేయవలసింది బాగుంది. కాబట్టి ఈ దీంట్లో మనకి ఈరోజు కూడా మీరు మీటింగ్ పెట్టారక చాలా సంతోషం. ఏదేమైనా కూడా ఈరోజు మీరు ప్రెస్ మిత్రులు 25 లక్షలు అక్క గ్రాంట్ నుంచి ఇచ్చారు కాబట్టి ఇంకా తక్కువపోతే నా గ్రాంట్ వచ్చిన తర్వాత మా ఎమ్మెల్సీ గ్రాంట్ నుంచి కూడా మేము 5 లక్షల రూపాయలు ఇస్తామని సందర్భంగా తెలియజేస్తూ అక్క అన్నగారు ఎమ్మెల్సీ గారు నా గ్రాంట్ నుంచి కూడా 5 lakhs ఇస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి అక్క గారు కూడా తొందరలో మాకు టీడీపీ కూడా తొందర ఇప్పియాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మేము గెలిచి 6 నెలలు అయింది. మరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు కూడా మాకు ఎమ్మెల్యేలుగా మేము ఎక్కడ పోయినా కూడా ప్రజా సమస్యలు చిన్న వాటి చెప్తారు కాబట్టి తొందరగా గ్రాంట్స్ కూడా మాకు ప్రభుత్వం నుంచి ఇస్తే బాగుంటుంది అక్క. ఎందుకంటే రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్ద ఉన్నత పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్, జిల్లా పరిషత్ చైర్మన్ అనిత్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.
మొగలిగిద్ద ఉన్నత పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్, జిల్లా పరిషత్ చైర్మన్ అనితారెడ్డితో కలిసి హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మండలం మొగిలిగిద్ద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిపాట కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ చైర్మన్ అనితా హరినాథ్ రెడ్డి, షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరయ్యతో కలిసి జిల్లా కలెక్టర్ శశాంక్ ప్రారంభించారు. ఇంతకు ముందర ఎంఈఓ గారు మాట్లాడుతూ ఫరూక్ నగర్లో జరిగిన ప్రోగ్రెస్ గురించి కూడా వారు చెప్పడం జరిగింది. మరి దాంట్లో పాల్పంచుకున్న అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అధ్యక్షులకి, కమిటీ మెంబర్స్కి, అధికారులకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుతూ, రెండవది ప్రతిసారి కూడా మనము పాఠశాలలో ఉన్న పిల్లలకి వారి యూనిఫామ్స్ కానివ్వండి, టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, నోట్ బుక్స్ కానివ్వండి ఇచ్చే క్రమంలో రకరకాల ఛాలెంజెస్ని ఎదుర్కొంటూ దశల వారీగా ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ ఈసారి మహిళా సంఘాల ద్వారా, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మహిళా సంఘాల ద్వారా మొదటి రోజే ప్రతి ఒక్కరికి కూడా యూనిఫామ్స్ ఇవ్వాలి అని చెప్పేసి పట్టుదలగా ఒక జత యూనిఫామ్స్ని కూడా పిల్లలకి అందజేసే స్థాయికి మనం చేరుకోవడం జరిగింది. దానికి కూడా మహిళా సంఘ సభ్యులకి, దాన్ని కోఆర్డినేట్ చేసిన డిఆర్డిఓ గారు, ఎంపీడీఓ గారు, ఏపీఎం గారికి, ఇతర టైలర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతూ, చదువు మాత్రమే మన జీవితంలో మార్పు తీసుకురాగలుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులందరినీ కూడా కోరేది, మీ పిల్లల చదువు కోసం మీరు ఎంత ఆరాటపడుతున్నారో మా అందరికీ కూడా తెలుసు. ప్రభుత్వం వైపు నుంచి అన్ని రకాల వసతులు కల్పిస్తూ మరింత మెరుగ్గా ప్రభుత్వ పాఠశాలలో పరిస్థితులు ఉండాలి అని చెప్పేసి ప్రయత్నం జరుగుతూ ఉంది. ప్రభుత్వ పాఠశాలలో కంటే కూడా మెరుగ్గా చెప్పే స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ ప్రైవేట్లో ఉండే అవకాశమే లేదు. మా మీద నమ్మకంతో మీరు పిల్లల్ని ఇక్కడికి పంపించడం జరిగింది. ఆ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ చదివించే ప్రయత్నం చేస్తాము. అయితే ఆ ప్రయత్నంలో మీ అందరి సహకారం కూడా అవసరము. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి పిల్లల కోసం కష్టపడితే మాత్రమే పిల్లల జీవితాలు మెరుగయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంతకు ముందర ఎప్పుడు లేని విధంగా మనకు ఇంతకు ముందర డిఓ గారు కూడా చెప్పడం జరిగింది, రంగారెడ్డి జిల్లాలో 50 మంది పిల్లలకి 10th క్లాస్లో 10/10 సాధించడం జరిగింది. దాదాపు ఒక 25 పాఠశాలలలో, ప్రభుత్వ పాఠశాలలలో 100% మనకు రిజల్ట్ సాధించడం జరిగింది. ఇక్కడ ఉండే హెడ్ మాస్టర్స్ కానివ్వండి, ఇక్కడ ఉండే టీచర్స్ కానివ్వండి కష్టపడ్డారు. కాబట్టి ఆ పిల్లల ప్రయత్నం కూడా దానికి మీరు వాటిపైన మంచి సేవలు అందించగలరు. అదొక బాధ్యత అని కాకుండా మీరు మెల్లగా పిల్లలతో ఇన్వాల్వ్ అయినప్పుడు, స్కూల్లో మీ యొక్క బాధ్యత వహిస్తున్నప్పుడు మరి మీరందరూ కూడా ఆ యొక్క సేవలను నిజంగా ఆస్వాదించి ఎంజాయ్ చేస్తారని చెప్పి కూడా మేము అనుకుంటున్నాము. అలాగే ఇక్కడ పేరెంట్స్ కూడా ఉన్నారు. మరి పేరెంట్స్ పైన కూడా చాలా బాధ్యత ఉంటుంది. మనం అందరం ఇక్కడ చూస్తున్న చిన్నారులు నిజంగా కూడా ఎవ్రీడే అటెండెన్స్ అనేది కూడా చాలా ముఖ్యం. అలాగే మీరందరూ కూడా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి వచ్చినప్పుడు మరి స్టూడెంట్స్ ఏ విధంగా పర్ఫామ్ చేస్తున్నారు, మీరు మీ బాధ్యత ఏంటి అని కూడా టీచర్స్ మీకు చెప్పినప్పుడు మీకు నిజంగా వినాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే వారు ఎక్కడున్నారు చదువులో, మిగతా క్రమశిక్షణలో ఎటువంటి అలవాట్లు ఉన్నాయనేది కూడా మీ అందరికీ తెలుస్తాయి. కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి రావాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మరి ఇక్కడ తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు. కేవలం స్కూల్ ఎడ్యుకేషన్ కాకుండా ముఖ్యంగా ఆడపిల్లల్ని చూసినట్టయితే అటు ఇంటర్ అయిన తర్వాత మరీ డిగ్రీలకి దూరంగా పంపించాల్సిన అవసరం ఉందని ఆగిపోతారు ఆడపిల్లలు అని చెప్పి. కానీ మీరు ఎటువంటి కూడా అట్లాంటి అనుమానాలు పెట్టుకోకుండా మరి ఆడపిల్లలకి చదువు అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే రేపటి నాడు ఇంట్లో మహిళ చదువుకుంటే కుటుంబం అంతా కూడా చదువుకొని మరి సామాజికంగా కూడా ఎదుగుదల ఉంటుంది. కాబట్టి మీరందరూ మహిళా ఎడ్యుకేషన్ లేదా మహిళల విద్యా దాంట్లో చైతన్యం రావాలి. అందరూ కూడా ఆడపిల్లలకి శ్రీకారం చుట్టడం ఇక్కడ చాలా ఇంకా సంతోషం నాకు. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇద్దరు, అనితక్క గారు చైర్పర్సన్ గారు, అదేవిధంగా అహోరాత్రులు మన జిల్లాకు ఒక కలెక్టర్గానే కాకుండా ఒక సామాజిక బాధ్యతగా తన వంతు అభివృద్ధి చేయాలి, పిల్లలకు అన్ని విధాలుగా అండగా ఉండాలని చెప్పి మన కలెక్టర్ గారు ఎల్లవేళలా నాకు కూడా అందుబాటులో ఉంటారు. ఎప్పుడు పిలిచినా, ఎప్పుడు మాట్లాడదామనుకున్నా అందుబాటులో ఉండి
మన షాద్నగర్ నియోజకవర్గానికి వారు ఎమ్మెల్యేని తోడ్పాటు చేస్తా ఉన్న వారికి, అదేవిధంగా డిఓ గారికి, పీడీ గారికి, ఎంఈఓల గారికి, ఎంపీడీఓల గారికి, ఎంఈఓల అంగన్వాడీ టీచర్లకు, సిడిపిఓల గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి అందరు ఉద్యోగస్తులకు, అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క మూలిగిద్ద ఒక చరిత్ర కలిగిన పాఠశాల, ఈ పాఠశాలలో పనిచేస్తున్న ప్రతి ఒక్క టీచర్కి, హెచ్ఎం గారికి, అదేవిధంగా టీచర్లందరికీ, మరి గ్రామ పెద్దలు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పాత్రిక సోదరులు అందరికీ ఆనుమత్యాలు. నేటి బాలలే రేపటి పౌరులు. ఈ ఆనుమత్యాలు అందరూ కూడా నా నమస్సుమంజలు తెలియ. సిటీస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వర్షాకాలంలో సంభవించే వరద ముప్పు ప్రాంతాల ప్రజల రక్షణకు ముందస్తు చర్యలకు కసరత్తు. ఎలంపల్లి ప్రైడ్లో మాక్ డ్రిల్ నిర్వహించిన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ దళాలు. హోటళ్లు, రెస్టారెంట్లపై చెన్నూరు మున్సిపల్ అధికారుల దాడులు. పరిశుభ్రత, నాణ్యత ప్రమాణాలు పాటించని వారికి జరిమానాలు విధించిన అధికారులు. పాడైపోయిన బిర్యానీ పార్సిల్ చేయడంతో వెదజల్లిన దుర్వాసన. హోటల్ వద్ద ఆందోళనకు దిగిన బాధితుడు. మెదక్ జిల్లా కవ్వాల్పల్లిలో చోటు చేసుకున్న ఘటన. కొమ్రమీం జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి. జర్నలిస్టుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్న సీతక్క. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.